తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా సిబిఐ విచారణకు ఆదేశించింది. కాళేశ్వరంపై ముందు నుంచి సిబిఐ విచారణ కోరినటువంటి బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో బీజేపీ ఇరుక్కుపోయిందా? సిబిఐ విచారణను కాషాయ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుంటుందా? కాళేశ్వరంపై సిబిఐ విచారణతో బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసి ఆ ప్లేస్ని బీజేపీ సొంతం చేసుకుందా? అసలు కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోరిన బీజేపీ మదిలో ఏముంది? హ్యావ్ ఎ లుక్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజు నుండి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, ఫోన్ ట్యాపింగ్ పైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దానిలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై రాజకీయాలతో పాటు ప్రజల్లో కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రభుత్వం కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ వేసి బీఆర్ఎస్ ని కాపాడాలని చూస్తోందని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిన వారికి సరైన శిక్ష పడాలి అంటే సిబిఐ విచారణ జరపాలని ముందు నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా డిమాండ్ చేసింది. తాజాగా కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టింది ప్రభుత్వం. ఈ నివేదికపై పూర్తి స్థాయిలో చర్చ జరిపి ఊరు పేరు అంచనాలు మార్చి కట్టిన ప్రాజెక్టు కూలింది. దీంట్లో భాగమైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని సిబిఐ ఎంక్వైరీకి అసెంబ్లీ సాక్షిగా ఆదేశించింది ప్రభుత్వం. ఇక కాళేశ్వరంపై ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడంతో ఇప్పుడు బంతి బీజేపీ కోర్టులో పడింది. ఇప్పుడు బీజేపీ కాళేశ్వరంపై ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. సిబిఐతో విచారణ జరిపించి దోషులకు శిక్ష పడేలా చేస్తుందా, లేదంటే లైట్ తీసుకుంటుందా? ఒకవేళ లైట్ తీసుకుంటే కాంగ్రెస్ కి బీజేపీ జుట్టిచ్చినట్లే అనే చర్చ జరుగుతోంది. అంతేకాదు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని మరోసారి రుజువు చేసినట్లే అవుతుంది. ఇప్పటికే కవిత తాను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తా అంటే ఒప్పుకోలేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం సిబిఐకి అప్పగించడం కూడా రాజకీయ ఎత్తుగడలో భాగమే అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసింది కాబట్టి 8 సీట్లు గెలుచుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పుడు కాళేశ్వరం ని సిబిఐకి అప్పగించింది ప్రభుత్వం. చర్యలు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏమీ లేదు, అంతా సిబిఐ నిర్ణయం అంటూ చెప్పనుంది కాంగ్రెస్. ఒకవేళ తీసుకోకపోతే సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేసింది బీజేపీ పార్టీని అని, సిబిఐకి అప్పగించాక వెంటనే విచారణ వేగవంతం చేయకుండా ఆలస్యం చేస్తే బీఆర్ఎస్ ని కాపాడుతుందని మరోసారి ఆరోపణలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీకి మేమే ప్రత్యామ్నాయమని బీజేపీ చెబుతోంది. కాళేశ్వరం విచారణ సిబిఐకి ఇవ్వడంతో బీజేపీకి ఇదే మంచి ఛాన్స్ అని పూర్తి స్థాయిలో సిబిఐతో విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకుని తెలంగాణలో బీఆర్ఎస్ ని తుడిచిపెట్టాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చేరికలను వేగవంతం చేసిన బీజేపీ బీఆర్ఎస్ ను ఖాళీ చేయాలని చూస్తోంది. బీఆర్ఎస్ ని ఖాళీ చేయడంతో పాటు ఇంకా కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం బీజేపీని అని నిరూపించాలని అనుకుంటోంది. ఇప్పటికే పార్లమెంట్లో 8 మంది, అసెంబ్లీలో 8 మంది, 3 ఎమ్మెల్సీలను గెలుచుకుని మంచి ఊపు మీద ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాలని వ్యూహం రచిస్తోంది. అయితే గతంలో బీఆర్ఎస్ చేసిన అవినీతిపై చర్యలు తీసుకుని బీఆర్ఎస్ ని నేలమట్టం చేయాలని భావిస్తోంది బీజేపీ. ఇకపోతే నిన్న అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతించింది బీజేపీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకులంతా సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం సిబిఐకి అప్పగించడాన్ని సోషల్ మీడియా వేదికగా స్వాగతించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముందు నుండి కాళేశ్వరం సిబిఐకి అప్పగించాలన్న బీజేపీ వైఖరి మరోసారి రుజువైందన్నారు. కాళేశ్వరం అవినీతికి పూర్తిగా బీఆర్ఎస్ బాధ్యత వహించాల్సిందేనని, కానీ కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ ను కాపాడుతూ చర్యలు ఆలస్యం చేసిందని ఆరోపించారు. నేడు నిజానికి తల వంచి కేసును సిబిఐకి అప్పగించేందుకు అంగీకరించిందన్నారు. వెంటనే సిబిఐకి లేఖ పంపాలని, గతంలోనూ కాంగ్రెస్ అసెంబ్లీలో ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై సిట్ ను ప్రకటించినా నేటికి ఆచరణ రూపం దాల్చలేదని ఆరోపించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం ఇప్పటికీ డైలీ సీరియల్లా కొనసాగుతోందని ఎద్దేవా చేశారు.
మొత్తానికి ముందు నుండి బీజేపీ నేతలంతా డిమాండ్ చేస్తున్నట్లు సీబీఐకి కాళేశ్వరంని అప్పగించింది కాంగ్రెస్. ప్రభుత్వం కాళేశ్వరం బంతి బీజేపీ కోర్టులో వేసింది. చూడాలి మరి కాళేశ్వరంలో దోషులను శిక్షించేలా బీజేపీ చేస్తుందా లేక నెక్స్ట్ అధికారంలోకి రావాలంటే బీఆర్ఎస్ తో జతకట్టి లైట్ తీసుకుంటుందో చూడాలి మరి.